ఫ్రెండ్స్, నేను శ్రీకాకుళంలో సన్ డిగ్రీ కాలేజ్లో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సాయి సతీష్ సార్ అండ్ all the impact team members for giving this wonderful opportunity to speak in front of you all. So friends, నాకు 5 years ఉన్నప్పుడు నా విజన్ కంప్లీట్గా పోయింది. అప్పుడు నా స్టడీస్ ఎలా కంటిన్యూ చేయాలనుకుంటున్నప్పుడు మాకు ఒక సార్ పరిచయం అయ్యారు. ఆ సార్ ద్వారా నేను బ్రైల్ నేర్చుకున్నాను. హీ ఈజ్ ఆల్సో పార్షియలీ విజువల్లీ ఇంపైర్డ్. సో నా బ్రైల్ నేర్చుకున్న తర్వాత ఇంకా ఎలా స్టడీస్ అనుకుంటున్నప్పుడు సైటెడ్ స్కూల్లోనే నేను స్టడీస్ అన్నీ కంప్లీట్ చేశాను. నా ప్రైమరీ స్కూలింగ్లో మా మదర్ నాకు లెసన్స్ అన్ని వాయిస్ రికార్డర్లో రికార్డ్ చేసి ఇచ్చేవాళ్ళు. ఆడియో లెసన్స్ వింటూ నేను చదువుకునేదాన్ని. ఇంకా హయ్యర్ స్టడీస్కి వచ్చిన తర్వాత టెక్నాలజీ యూస్ చేస్తూ చదువుకోవడం స్టార్ట్ చేశాను. లైక్ ఇప్పుడు నేను టెక్స్ట్ బుక్స్ని స్కాన్ చేస్తూ ఆ స్కాన్ చేసిన పీడిఎఫ్ని వర్డ్కి కన్వర్ట్ చేస్తూ చదువుకుంటాను అనమాట. ఇంకా అదర్ రిసోర్స్ కావాలంటే మాకు బుక్ షేర్ అనే వెబ్సైట్ ఉంది. ఆ బుక్ షేర్ అనే వెబ్సైట్ ద్వారా మేము అదర్ రిసోర్స్ బుక్స్ కూడా చదువుకోవచ్చు, విజువల్ ఇంపైర్డ్ పీపుల్. అండ్ నేను ఇంటర్లో కామర్స్ గ్రూప్ తీసుకున్నాను, సిఈసి. సో మాకు నా సార్ వచ్చి అకౌంట్స్ బాగా ట్రైన్ చేశారు, నన్ను అకౌంట్స్ బాగా నేర్పించారు. సో దాని ద్వారా నేను హై స్కోర్ తెచ్చుకొని ఇంటర్లో నాకు ప్రతిభ అవార్డు వచ్చింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి. అండ్ ఇప్పుడు మేము ఎగ్జామ్స్ యాక్చువల్లీ స్క్రైబ్ మీద డిపెండ్ అయ్యి రాస్తూ ఉంటాం అన్నమాట. అలా కాకుండా మేము ఆన్లైన్ టెస్ట్ రాసామనుకోండి, ఇంకా మేము మా కంటెంట్ని బాగా ప్రజెంట్ చేయగలుగుతాము. అండ్ ఇప్పుడు నేను టెక్నాలజీని ఎలా అంటే, ఇప్పుడు మాకు ల్యాప్టాప్లో జాస్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది, ఫ్రీడమ్ సైంటిఫిక్ వాళ్ళ ప్రోడక్ట్, అది స్క్రీన్ రీడర్. మేము ఇప్పుడు ఏది ప్రెస్ చేస్తే అది చెప్తూ ఉంటుంది అనమాట కీబోర్డ్లో. మౌస్ మేము ఎక్కువ యూజ్ చేయము, కీబోర్డ్నే మ్యాక్సిమం యూజ్ చేస్తూ ఉంటాము. ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ అని చెప్పింది కదా, అలా నేను ఏ ప్రెస్ చేస్తే ఏ అని అక్కడ ఏ టెక్స్ట్ ఉంటే అది చదువుతుంది అనమాట. స్క్రీన్ రీడర్ అంటారు దాన్ని. అలాగే మేము వాట్సాప్ గ్రూప్ రన్ చేస్తున్నాము, నేను నా ఫ్రెండ్ శంకర్, టెక్ యాక్సెసిబిలిటీ గ్రూప్ అని. ఈ గ్రూప్ అనేది విజువల్ ఇంపైర్డ్ పీపుల్ కోసం అనమాట. వీ హ్యావ్ ఆల్మోస్ట్ 220 మెంబర్స్ విజువల్ ఇంపైర్డ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ వేరియస్ కంట్రీస్. సో మేము వాళ్ళకి టెక్నికల్ అసిస్టెన్స్ ఇస్తూ ఉంటాం అనమాట. అంటే ఏ సాఫ్ట్వేర్ ఎలా యాక్సెస్ చేయాలి, లేకపోతే మాకు ఆండ్రాయిడ్ ఫోన్స్లో గూగుల్ టాక్ బ్యాక్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఉంటుంది అది. మీకు సెట్టింగ్స్కి వెళ్ళి యాక్సెసిబిలిటీలోకి వెళ్తే మీకు టాక్ బ్యాక్ అని ఉంటుంది. సో మేము దాన్ని యూస్ చేస్తూ మేము ఆండ్రాయిడ్ ఫోన్స్ని యాక్సెస్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టచ్ చేస్తే నా ఫింగర్ కింద ఏ ఐకాన్ ఉందో దాన్ని చదువుతుంది అనమాట. దాన్ని నేను డబుల్ ట్యాప్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. కాంటాక్ట్స్ అనేది కదా, దాని తర్వాత నేను డబుల్ ట్యాప్ చేస్తే ఓపెన్ అవుతుంది అనమాట. అలా మేము ఏదైనా నా ఫింగర్ కింద ఉన్నది చెప్తుంది, దాన్ని డబుల్ ట్యాప్ చేస్తే అది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో మేము రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాము 3 months బ్యాక్. సో టెక్ యాక్సెసిబిలిటీ ట్యుటోరియల్స్ అనేది మా ఛానల్ నేమ్. ఈ ఛానల్ అనేది విజువల్లీ ఇంపైర్డ్ పీపుల్ కోసం స్టార్ట్ చేసాం, వాళ్ళకి టెక్నికల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి. ఈ ఛానల్ ఏంటంటే టాక్ బ్యాక్ యూస్ చేస్తూ వేరియస్ అప్లికేషన్స్ లైక్ పేటిఎంని ఎలా యాక్సెస్ చేయొచ్చు, ఎలా రీఛార్జ్ చేసుకోవాలి, బిమ్ అప్లికేషన్ ఎలా యూస్ చేయాలి, లేకపోతే అలాంటి అప్లికేషన్స్ వేరియస్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, ఎలా యూస్ చేయాలని నేర్పిస్తుంటాము. అలాగే జాస్ యూస్ చేసి వేరియస్ వెబ్సైట్స్ని ఎలా యాక్సెస్ చేయాలని కూడా మేము ట్యుటోరియల్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. ప్రస్తుతానికి నేను స్క్రీన్ రికార్డర్ యూస్ చేసి వీడియోస్ చేస్తూ ఉంటాను యూట్యూబ్ ఛానల్ కోసం. నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మర్జింగ్ వీడియోస్ అన్ని చేయగలుగుతాను. ఇంకా మాకు వీడియోకి సంబంధించి యాక్సెసిబుల్ అప్లికేషన్స్ ఉంటే కనుక నేను వీడియోస్ని ఎడిట్ చేసి చాలా బాగా ప్రొడ్యూస్ చేయగలుగుతాను. సో నేను యూట్యూబ్లో ఇంపాక్ట్ వీడియోస్ చూసాను అనమాట ఒకసారి. సో అప్పటి నుంచి నేను ఇంపాక్ట్కి చాలా పెద్ద ఫ్యాన్ని. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను ఇంపాక్ట్ ఫౌండేషన్ వీడియోస్ చూసి. నాకు చాలా స్టేజ్ ఫియర్ ఉండేది యాక్చువల్లీ, బట్ ఇంపాక్ట్ వీడియోస్ చూసిన తర్వాత నేను చాలా ఇన్స్పైర్ అయ్యి కాన్ఫిడెంట్గా అయ్యాను. ఇప్పుడు మా కాలేజ్లో కానీ వేరియస్ కాలేజెస్లో మేనేజ్మెంట్ ఈవెంట్స్కి వెళ్ళి సెమినార్స్ ఇస్తూ ఉంటాను అనమాట. సో అప్పుడు ముందు నేను స్టేజ్ ఫియర్ ఉండేది నాకు, ఇప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. థ్యాంక్స్ లాట్ ఇంపాక్ట్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఎఫర్ట్స్. అండ్ నాకు చాలా ఎంటర్ప్రెన్యూర్స్ బిజినెస్ ప్లాన్స్లో కూడా నాకు చాలా ప్రైజెస్ వచ్చాయి. సో ఫ్రెండ్స్, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, జస్ట్ ఓవర్కమ్ ఇట్ అండ్ గో అహెడ్ so that we can make wonders.